దేవరాపల్లిలో అక్రమ మద్యం వ్యాపారం అటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయడం వల్ల ఈరోజు మద్యం ప్రియులు 2 రోజుల వ్యవధిలోనే 3 చనిపోవడం అటువంటిది జరిగింది. గోకాడ శ్రీను, అల్లు అప్పారావు, షేక్ దర్గా అటువంటి 3 వ్యక్తులు 1వ తారీఖున 2వ తారీఖున 2 రోజుల వ్యవధిలోనే 3 కూడా మద్యం సేవించి చనిపోవడం అటువంటిది జరిగింది. ఇది పూర్తిగా కల్తీ మద్యం అటువంటిదే అమ్మకాలు జరిగాయటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే అధికారులు చెప్తా ఉన్నారు, ఎప్పుడు మద్యం తాగుతారు, వాళ్ళు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడు తాగితే ఈరోజు ఎందుకు చచ్చిపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి అందులో 2 బిల్డింగ్ వర్కర్లు, ఒక ఆయనేమో చికెన్ సెంటర్లో పనిచేసుకున్నటువంటి ఒక కూలీ చనిపోవడం అటువంటి జరిగింది. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం దాని బాధ్యత వహించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం బెల్ట్ షాపుల మీద అధికారులు పూర్తిగా మామూలు కక్కుర్తిపడి పూర్తిగా వదిలేటువంటి జరిగింది. ప్రతి టీ కొట్లోని, పాన్ షాపులోని, గుడి, బడి, ఆర్టీసీ కాంప్లెక్స్ అనేకటువంటి నిబంధనలను ఉల్లంఘించి మద్యం వ్యాపారం అటువంటిది జరుగుతూ ఉంది. ఈ మద్యం వ్యాపారం జరగడం వల్ల ఈరోజు మద్యం సిండికేట్గా ఏర్పడి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించడం కోసం, వాళ్ళు అర్జించడం కోసం కల్తీ చేసి ఈరోజు అమ్మకాలు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు, మీరు కల్తీ మద్యం ఎక్కడ జరిగింది, ఎక్కడ కల్తీ మద్యం అమ్ముతుంటారో మాకు చూపించండి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళేమో చర్యలు తీసుకోకపోగా ఇటువంటి మమ్మల్ని అడగడం అటువంటిది సరైనది కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అటువంటిది దాదాపు 2 కిలోమీటర్ల దూరం గ్రామానికి అమ్మకాలటువంటివి జరిగేవి. ఇప్పుడు ఊరు మధ్యలోనే మద్యం వ్యాపారం అటువంటిది విచ్చలవిడిగా చేస్తుంటారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం మద్యం విచ్చలవిడిగా వాళ్ళకి అనుమతులు అటువంటివి ఇచ్చింది. దీంతో వ్యాపారస్తులు బరి తెగించి ఈరోజు మద్యం వ్యాపారం అటువంటిది చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం అటువంటిది తీవ్రమైనటువంటి దెబ్బ, ప్రమాదం అటువంటిది ఈరోజు పడతా ఉంది. దీంతోపాటు మద్యం తాగిన మత్తులోని మహిళలు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది, ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఆందోళనలు ఈరోజు ఎక్కడికక్కడ గొడవలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నియంత్రించవలసినటువంటి అధికారులు ఎవరైతే అడిగారో, ఎవరైతే ఫిర్యాదు చేశారో అటువంటి వాళ్ళు ప్రశ్నించి విచారించి చేసే కన్నా ఎవరైతే మద్యం వ్యాపారం చేస్తుంటారో, ఎక్కడ గుడి, బడి, టీ కొట్లోని, పాన్ షాపుల్లోని, ప్రతి కొట్లోని మద్యం అమ్ముతుంటారో, బెల్ట్ షాపులు అమ్ముతుంటారో వాళ్ళ మీద చర్యలు చేపట్టడం మంచిదనేటువంటిది మేము చెప్పదలుచుకుంది. ప్రతి గ్రామంలోని లక్షలాది రూపాయలకి ఈరోజు వేలం పాటలు వేసి మద్యం అమ్మకాలటువంటి బెల్ట్ షాపులు చేస్తుంటారు. మేము ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాళ్ళేమో దాని మీద కంప్లైంట్లు, మేము అక్కడ పట్టుకున్నాం, ఇక్కడ పట్టుకున్నాం అని చెప్పేసి 2 3 పట్టుకుని చూపించి నామకామాత్రంగా ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు వ్యవహరించినటువంటి జరుగుతూ ఉంది. గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం, పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేసాం, ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదులు చేసాం, వాళ్ళకి ఏం పట్టట్లేదు. పైపెచ్చి మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఈరోజు అధికారులు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి మేము దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవరాపల్లిలో ఏదైతే ఆ 3 కుటుంబాలు చనిపోయారు, అప్పటికి 4 రోజుల క్రితం దాసరి రమేష్ అని చెప్పేసి ఇంకొక ఆయన చనిపోయాడు మద్యం తాగి. ఆ విధంగా ఈ వారంలోనే 2 రోజుల్లోనే మొత్తం 4 చనిపోతే వాళ్ళకి పట్టించుకునే నాదుడే లేదు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డును పడ్డాయి. రోజు కూలి పనికి వెళ్తే కానీ దిక్కులేనటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటారో, వాళ్ళు ఎలా బ్రతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించండి, అధికారులు స్పందించండి. ఎక్కడ మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి, టీ కొట్లోని, బడిలోని, గుడ్లు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తుంటారు. బడికి, గుడికి దూరంగా ఉండాలనేటువంటి నియంత్రణ ఉంది, కానీ ఎక్కడ పాటించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ డాబాల్లో మద్యం అమ్మకూడదు అటువంటిది ఈరోజు ఉంది. కానీ డాబాల్లోని విచ్చలవిడిగా మద్యం అమ్మారు. ఆ విధంగా చేసి ఈరోజు వాళ్ళ వ్యాపారాలు డబ్బులు గడించుకోవడం కోసం రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మద్యం ఈరోజు దొరుకుతూ ఉంది. విపరీతమైన యాక్సిడెంట్లు, క్రైమ్ రేటు, మైనర్ దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టకుండా దీని మీద ఎదురుదాడి చేయడం అటువంటి సరైనది కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. చనిపోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకొని వెంటనే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, బెల్ట్ షాపులు రద్దు చేయాలని, అదేవిధంగా ఎక్కడా కూడా మద్యం అటువంటిది గ్రామాల్లో అమ్మకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు కూలి చేసుకున్నటువంటి పేదలు పొద్దుతడికి వాళ్ళకి డబ్బులు మద్యానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు చర్యలు చేపడితే మంచిది. దాని మీద సంబంధిత అధికారులు అటువంటి వాటి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తాము.